బైబిల్ సెలవిస్తుంది, మీరు దీనిని చేయునప్పుడల్లా, రొట్టె విరుచున్నప్పుడల్లా, ద్రాక్షరసము సేవించున్నప్పుడల్లా ప్రతి ఒక్కడు తన్ను తాను పరీక్షించుకొని దానిని పుచ్చుకొనవలెను. ఎవడు అయోగ్యముగా ఇందులో పాల్పంచుకుంటాడో వాడు ఖచ్చితంగా శిక్షను కొని తెచ్చుకుంటాడు. సంగమా, నమ్మనవి ఆలస్యంగా మందిరానికి రావడం అయోగ్యం, అది ఆత్మీయత కాదు. అప్పుడప్పుడు మందిరానికి రావడం అది అయోగ్యం, అది ఆత్మీయత కాదు. ఈరోజు తీర్మానం తీసుకోండి, ప్రభు బలలో పాల్పంచుకుంటున్న వాళ్ళు ఇక మీదట దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఆయన సన్నిధికి సమయానికే వస్తాను. మీకు తెలుసా, సిఎస్ టీం వారికి మార్నింగ్ 4:30కి డివోషన్ ఉంటుంది. ఎన్ని గంటలకి? ఈరోజు ఉదయం 4:35 సిఎస్ టీం సేవ చేసే వాళ్ళందరికీ మార్నింగ్ 4:30కి డివోషన్ ఉంది. ఆ డివోషన్లో నేను పాల్పంచుకుంటాను, పాటలు పాడి వాక్యాన్ని ధ్యానిస్తాను. అది అయిపోయిన తర్వాతే వాళ్ళందరూ వచ్చి మీకు సేవ చేస్తారు. 4:30 వాళ్ళు 4:30కి రావాలంటే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు రావాలో ఒకసారి ఆలోచించండి. మీకు సేవ చేయాలని ఆశపడేటటువంటి సిఎస్ టీం వారిని కసురుకోకండి, వాళ్ళ మీద కోపం ప్రదర్శించకండి. ఆలస్యంగా వచ్చి గుమ్మాల దగ్గర, డోర్స్ దగ్గర దౌర్జన్యం చేయకండి. సమయానికి రండి. నిజమైన ఆత్మీయుల మీ నోట్లోంచి బూతు మాటలు రావడానికి వీల్లేదు. నిజమైన ఆత్మీయుల మీలో దేవుని సన్నిధిలో కోపపడే తత్వం ఉండడానికి వీల్లేదు. కసురుకోవడం, విసురుకోవడం, చిరాగ్గా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, ఇదంతా కూడా నాశనానికి దారితీస్తుంది. దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలుగా మీరు వస్తున్నప్పుడు మీలో దేవుడు కనిపించాలి, దైవ లక్షణం కనిపించాలి, ఆత్మీయత కనిపించాలి. నా మనవి, సమయానికి రండి, ఆలస్యం చేయకండి. మళ్ళా చెప్తున్నా, మీ జీవితంలో దేవుని సన్నిధికి ఆలస్యం చేస్తున్నప్పుడు మీ దగ్గరికి దేవుని జవాబులు కూడా ఆలస్యంగానే వస్తాయి. మీరు ఎవరైనా ఉన్నారా, నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు ఆలస్యంగా జవాబు ఇవ్వాలి? ఆరోగ్యం బాగాలేదు, ఆలస్యంగా దేవుడు నన్ను స్వస్థపరచాలి. ఉద్యోగం లేదు, ఆలస్యంగా నాకు ఉద్యోగం ఇవ్వాలి. కుటుంబంలో పరిస్థితులు బాగలేదు, ఆలస్యంగా దేవుడు చక్కబెట్టాలి. పెళ్ళయింది, పిల్లలు లేరు, ఆలస్యంగా దేవుడు నాకు పిల్లలు ఇవ్వాలి. ఆలస్యంగా ప్రమోషన్ ఇవ్వాలి, ఆలస్యంగా గృహాన్ని ఇవ్వాలి, ఆలస్యంగా ఆశీర్వాదం ఇవ్వాలి అని ఆశించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపిస్తారా? ఒక్కళ్ళు లేరే. మరి దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసి ఆలస్యంగా వస్తే దేవుని ఆశీర్వాదాలు కూడా మనకు ఆలస్యంగానే వస్తాయి. ఎలా చెప్పగలను? బైబిల్లో చక్కని మాటలు ఉన్నాయి. నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. రైట్? నా చెంతకు రండి, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. రైట్? అడగండి, అప్పుడు నేను మీకు ఇస్తాను. సో నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీరు ఆలస్యంగా వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆలస్యంగానే వస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలస్యంగా వచ్చి ఆలస్యంగానే జవాబిస్తాడు. ఆయన సెలవిచ్చాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నా మందిరం అని, ఆ మందిరంలో నేను ఉన్నానని, నా సన్నిధిని ఘనపరిచేవాళ్ళు, గౌరవించే వారిని నేను ఘనపరుస్తాను, నేను గౌరవిస్తాను. సంగమా, ఆలస్యంగా వచ్చి దేవుణ్ణి అవమానపరచకండి. ఆరాధన అవుతున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోతూ దేవుణ్ణి అవమానపరచకండి. మనం వారంలో దేవుని సన్నిధిలో కూర్చునేది 2 గంటల సేపు, అది కూడా కుదురుగా కూర్చోలేకపోతున్నాం. సినిమా హాలుకు వెళ్ళి వాళ్ళని చూడండి అంటే వెళ్ళమని కాదు. గతంలో మీరు సినిమా హాల్కు వెళ్ళారు, సినిమాలు చూశారు, మధ్యలో లేచి వెళ్ళిపోయే వాళ్ళని మీరు చూశారు. ఎంత చెత్త సినిమా అయినా సరే వాళ్ళు కుదురుగా కూర్చుని సినిమా చూస్తున్నారు. అడుగుతున్నాను, దేవుని సన్నిధి, దేవుని ఆరాధన సినిమా కంటే గొప్పది కాదా? మధ్యలో లేవటం ఏమిటండి? అటు ఇటు తిరగడం ఏమిటండి? నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. సినిమా చూసేవాడు కూడా సినిమాని గౌరవిస్తున్నాడు, మధ్యలో లేవటం లేదు. అదేం కర్మో? మనలో కొంతమంది మధ్యలో లేస్తారు. ఫలితంగా దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. అంతేకాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వారిని
ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి క్రమశిక్షణ పాటించండి. క్రమంగా దేవుని సన్నిధికి రండి, టైంకి రండి. ఒక వారం వచ్చి ఒక వారం మానే ప్రయత్నం చేయకండి. ఎందుకని? మన పిల్లలు క్రమంగా స్కూలుకు వెళ్ళాలని మనం ఆశపడుతున్నాం. వాళ్ళు మానేస్తే ఒప్పుకోం. అలా వారానికి 6 రోజులు పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నాం. 24 రోజులు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మనం ఉద్యోగాలకు వెళ్తున్నాం. 24 రోజులు ఉద్యోగం చేస్తున్నాం. రోజుకు 8 గంటలు ఉద్యోగం చేస్తున్నాం. ఈ శక్తి ఎవరిచ్చారు మనకి? ఆరోగ్యం ఎవరిచ్చారు మనకి? ఉద్యోగం ఎవరిచ్చారు మనకి? బలాన్ని ఎవరిచ్చారు మనకి? దేవుడే కదండి. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వారంలో 2 గంటల సేపు మనం కేటాయించటం మనకు కష్టంగా ఉంది అని అంటే, దేవుడు కూడా కష్టంగా ఉంటుందండి. మన ఆరోగ్యాన్ని కాపాడడం, మన ప్రాణాన్ని కాపాడడం, మన కుటుంబాన్ని కాపాడడం, మన ఉద్యోగాన్ని కాపాడడం దేవునికి కూడా కష్టమే. నిన్నటి దినాన నేను కొన్ని వేల మందితో ఫోన్లో మాట్లాడాను. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు మందిరానికి రాలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఆర్థిక సమస్యలు. కారణం ఏమిటంటే అనారోగ్య సమస్యలు. కారణం ఏమిటయ్యా అంటే కుటుంబంలో సమస్యలు, భర్తతో సమస్య, భార్యతో సమస్య. సంగమా, దయచేసి వినో. నువ్వు దేవునికి దూరంగా జీవించినప్పుడు సైతాను నీ మీద దాడి చేస్తాడు. కోడి రెక్కల చాటున పిల్లలు ఉన్నంత వరకు గద్ద ఏమీ చేయలేడు. గద్ద ఏమీ చేయలేదు. ఆ రెక్కల చాటు నుండి ఒక చిన్న పిల్ల పక్కకొచ్చింది అని అంటే, తల్లికి దూరం అయ్యింది అని అంటే, గద్ద ఏం చేస్తుంది చెప్పండి? అమాంతంగా వచ్చి ఆ చిన్న పిల్లని ఎత్తుకెళ్ళిపోతుంది. నువ్వు కొంచెం దేవుని సన్నిధికి దూరం అయ్యావంటే, ఆయన సన్నిధిలో నువ్వు పక్కకు జరిగావు అని అంటే, సైతాను అమాంతంగా వచ్చి నీ మీద దాడి చేస్తాడు. ఆత్మీయంగా దాడి చేస్తాడు, ఆరోగ్యపరంగా దాడి చేస్తాడు, ఆర్థికంగా దాడి చేస్తాడు, నీ కుటుంబం మీద దాడి చేస్తాడు, నీ బిడ్డల మీద దాడి చేస్తాడు, నువ్వు కలిగిన వ్యాపారం మీద దాడి చేస్తాడు. మళ్ళా చెప్తున్నా, బిడ్డలు క్షేమంగా ఉండాలంటే తల్లి సహవాసంలో ఉండాలి, తల్లి కనుచూపు మేరల్లో ఉండాలి. అయ్యా అమ్మ, నువ్వు బాగుండాలని ఆశపడుతున్నాను, నీ కుటుంబం బాగుండాలని ఆశపడుతున్నాను, కాబట్టే కోరుతున్నాను, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి. క్రమంగా దేవుని మందిరానికి రండి, క్రమంగా వాక్యాన్ని చదవండి, క్రమంగా ప్రార్థనలో పాల్పంచుకోండి. సమయానికే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించండి. నన్ను గణపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఆలస్యంగా రావడం దేవుణ్ణి అవమానపరచటం, అప్పుడప్పుడు రావడం దేవుణ్ణి అవమానపరచటం, సడన్గా మధ్యలోంచి వెళ్ళిపోవడం దేవుణ్ణి అవమానపరచటం, ప్రార్థన లేకుండా జీవించడం దేవుణ్ణి అవమానపరచటం, వాక్యాన్ని అసలు చదవకుండా, బైబిల్ తెరవకుండా నీ దినాన్ని ప్రారంభించటం దేవుణ్ణి అవమానపరచటం, దేవునికి ఇచ్చిన సంపాదనలో ఆయనకి ఇవ్వవలసిన దశమ భాగాన్ని ఇవ్వకుండా నువ్వు ఖర్చు చేసేయడం, అది అవమానపరచటం. ప్రభు బలలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆలస్యంగా రావడం ధర్మమా? అప్పుడప్పుడు రావడం ధర్మమా? అపవిత్రంగా జీవించడం ధర్మమా? అపవిత్రమైన వాటిని చూడడం ధర్మమా? ఇంట్లో భార్యతో భర్తతో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా అస్తమానం కొట్లాడుకోవడం ధర్మమా? అలా చేస్తూ కూడా వచ్చి ప్రభు బలలో నిర్భయంగా పాలు పంచుకోవడం ధర్మమా? అలా చేస్తే ఏమవుతుందో బైబిల్లో ఉంది. మీలో అనేకులు బలహీనులు, మరి కొంతమంది రోగగ్రస్తులు, ఇంకొంతమంది చచ్చిపోయారు. ప్రభు బలలో అర్థం పద్ధం లేకుండా అపవిత్రంగా పాల్పంచుకుంటే రోగాలు వచ్చి పడతాయి. బలహీనం అయిపోతారు, ఆర్థికంగా బలహీనం అయిపోతారు, శారీరకంగా బలహీనం అయిపోతారు. మీరు బాగుండాలని ఆశపడుతున్నాయి. ఈ హెచ్చరికలు చేస్తున్నాను. మనల్ని మనం పరిశీలించుకొని ప్రభువులా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎలా? యేసుక్రీస్తులాగా మనం జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ చదువుతున్నా, ఎక్కడ సేవ చేస్తున్నా, సహోదరుడా సహోదరి, నీ ప్రక్క వాళ్ళు నీలో క్రీస్తుని చూడాలి, క్రీస్తు ప్రేమను చూడాలి, ఆయన క్షమను చూడాలి. దయచేసి ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దామా? ప్రతిరోజు ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు మనలో యేసయ్య యొక్క మంచితనాన్ని చూసే విధంగా ప్రాక్టీస్ చేద్దామా? రండి, మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, ప్రభు బలలో పాల్పంచుకుందాం.